ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మీరు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చూసారో ఇదే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, కస్టమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అండి. ఇలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, 2.5 by 2.5 ఇంచ్. ఇది మొత్తం 5 లేయర్స్ మెటీరియల్ అంతా సీల్ అయిన తర్వాత ఫైనల్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఇదండి. మీకు నెక్స్ట్ రీల్ షేర్ చేస్తాను, అది మేకింగ్ ప్రాసెస్. సో ఇది ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది అండ్ ఇదే పెద్ద సైజ్ మొత్తం ఇండియాలో ఓన్లీ మన దగ్గరే దొరుకుతుంది. మిగతా వాళ్ళందరూ 2x2 ఇంచ్ సేల్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మనం స్టిక్ చేసుకోవచ్చు ఎనీ మెటల్ సర్ఫేస్, అంటే ఎనీ ఐరన్ ఐటమ్ మీద ఇలాగా మ్యాగ్నెటిక్గా అంటించుకోవచ్చు. అలానే వచ్చేసి ఇవి స్నాప్ మ్యాగ్నెట్స్ అండి. ఇందాక చూసింది ఫిక్స్డ్ సైజ్ అండ్ 5 లేయర్స్ మెటీరియల్, అది మీకు రీల్ షేర్ చేస్తా, అది మేకింగ్ ప్రాసెస్. ఇంకోటి స్నాప్ మ్యాగ్నెట్స్, ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా మ్యాగ్నెటిక్ అండి. ఇదేంటంటే 2 లేయర్స్ మెటీరియల్ అనమాట. లైక్ ఫోటో వస్తుంది పైన, బ్యాక్ సైడ్లో మీకు మ్యాగ్నెటిక్ వస్తుంది. సో ఇది కూడా మనకి ఏ మెటల్ సర్ఫేస్కైనా, ఫ్రిడ్జ్ కానీ గోద్రేజ్ కానీ వాటికి స్టిక్ అవుతుంది. సో ఇది సైజ్ వచ్చేసి A4 సైజ్ వరకు కస్టమైజ్ చేయించుకోవచ్చండి. ఫస్ట్ చూసారు కదా 5 లేయర్స్ మెటీరియల్, అది మీరు ఓన్లీ ఆ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ చూస్తుంది అప్ టు A4 సైజ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎనీ సైజ్. సో దాన్ని బట్టి, సైజెస్ని బట్టి ప్రైసెస్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఐటమ్ ఇంట్రెస్టెడ్ కాబట్టి దానికి ఓకే అనుకుంటే అది ఎన్ని కావాలో చెప్పండి. లేదంటే ఇది స్నాప్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు ఏ సైజ్ కావాలి, ఎన్ని కావాలి అన్నది చెప్తే దాన్ని బట్టి ప్రైసెస్ చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ.